వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. గోదావరి మళ్లీ ఉగ్రరూపం, 3వ ప్రమాద హెచ్చరిక జారీ. మోడల్ సోలార్ విలేజ్ గా కొండారెడ్డిపల్లి, సీఎం రేవంత్ ఆదేశాలతో ఇంటింటి సర్వే. తెలంగాణ సీఎం రేవంత్ ను కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్. ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి చెక్ అందజేసిన పవన్ కళ్యాణ్. గుంటూరులో మరోసారి కెమికల్ ఇండస్ట్రీలో మంటలు, 2 రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదం, స్థానికులు ఆందోళన. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ వేదికగా జరిగిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ దేవేందర్ సింగ్ సైబర్ నేరాల నియంత్రణలో ఉత్తమ పనితీరును కనబరిచినందుకు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. సైబర్ నేరాల కట్టడికి జాతీయ స్థాయిలో సమన్వయ పేరుతో అనుసంధాన వ్యవస్థను రూపొందించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషించిన పాత్రకు కేంద్రం నుంచి ప్రశంసలు దక్కడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తు ప్రణాళికలోనూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీకి కీలక పాత్ర పోషించాలని సీఎం అభినందించారు. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలకు వరద నీరు గోదావరిలో పెరుగుతుండటంతో దిగువనున్న పోలవరం ప్రాజెక్టు వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బుధవారం ఉదయానికి 3వ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం గోదావరిలో భద్రాచలం వద్ద 11,33,815 క్యూసెక్ల నీరు ప్రవహిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి చరిత్ర సృష్టించబోతోంది. రాష్ట్రంలోనే తొలి గ్రామంగా రికార్డు నెలకొల్పేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే అధికారులు సర్వే కూడా చేపట్టారు. కొండారెడ్డిపల్లిని రాష్ట్రంలోనే పూర్తి స్థాయి సోలరైడ్ గ్రామంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కొండారెడ్డిపల్లిలో సుమారు 499 గృహ వినియోగదారులు, 66 కమర్షియల్ కస్టమర్లతో పాటు 867 వ్యవసాయ వినియోగదారులు, ఇతర కేటగిరీలో కలుపుకొని మొత్తం 1451 విద్యుత్ వినియోగదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామస్తులు, రైతులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో అధికారులు మాట్లాడి ఈ పైలట్ ప్రాజెక్టు వివరాలు వివరించారు. గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి డిపిఆర్ తయారీ మొదలుపెట్టారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళం అందించారు. సీఎం రేవంత్ రెడ్డికి చెక్ ను పవన్ అందజేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటువంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు విరాళం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వరుసగా పలు పరిశ్రమల్లో ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గుంటూరు రత్నగిరి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 2 రోజుల క్రితం ఇదే కెమికల్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాని మంటలు ఆర్పి ప్రజలు ఊపిరి పీల్చుకునే లోపే మరోసారి అదే ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 2 ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్యలో నడుపుతున్న ఇలాంటి కెమికల్ ఇండస్ట్రీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki